ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లలో జీవో నెంబర్ 49ని తుంగలో తొక్కి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని నిరుద్యోగులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ జీవో వల్ల ఏజెన్సీలో ఉన్న ప్రతి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. జీవో నెంబర్ 49ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏజెన్సీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై గిరిజన జై గిరిజన జై తెలంగాణ జై తెలంగాణ జై గిరిజన జై గిరిజన జేఏసీ చైర్మన్, అదేవిధంగా తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా ఒక ఏజెన్సీ గిరిజన బిడ్డని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐపిసి నోటిఫికేషన్ 19,000తో ఖాళీ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన డీజీపీ గారు చెప్పారు. దాంట్లో భాగంగా ఇవాళ 7,437 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దాంట్లో గతంలో మాకు ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 అనేది ఒక టీచర్ రిక్రూట్మెంట్ కి మాత్రమే ఆ జీవో వర్తిస్తుంది. అదే జీవోని ఇవాళ సుప్రీంకోర్టులో అన్హోల్డ్ లో ఉంది. దానికి కుంటిసాకు చూపించి జీవో నెంబర్ 49ని ఈ తుంగలో తొక్కి ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డలకు అన్యాయం చేసే ప్రాసెస్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గతంలో కూడా ఎస్ఐపిసి నోటిఫికేషన్ లో 75% ఏజెన్సీ జీవో నెంబర్ 109ని 2018లో దానికి జీవో నెంబర్ 49 గా మార్చడం జరిగింది. అలాంటి జీవోని ఇలా తుంగలో తొక్కి మాకు అన్యాయం చేసే ప్రాసెస్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనబడతా ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు జీవో నెంబర్ 49ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్న 12 మంది గిరిజన ఎమ్మెల్యేలను, అదేవిధంగా 2 ఎంపీలను, ఒక ఎమ్మెల్సీని కూడా ఇక్కడ నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మీరు ఇదే రిజర్వేషన్ మీద మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ఏజెన్సీలో మా రిజర్వేషన్ ను అన్యాయం అవుతా ఉంటే ఎందుకు మాట్లాడతా లేరు? మీ నోరులు ఏమైనా పడిపోయినాయా? ఏజెన్సీ ప్రాంతాల్లో నుంచి మీరు మా గిరిజన బిడ్డల ఓట్లతో, మా గిరిజనుల రిజర్వేషన్లతో గెలిచి ఇవాళ మీ రిజర్వేషన్ మీద మీరు పెత్తనం సాధిస్తా ఉన్నారు, అధికారం చెలాయిస్తా ఉన్నారు. కానీ మాకు రావాల్సిన, గిరిజన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలపైన ఎందుకు మాట్లాడతారు? మీ ఉద్యోగాలు అయితే సాధించుకున్నారు, మా ఉద్యోగాలపైన ఎందుకు మాట్లాడతారని చెప్పేసి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ, ఈ 12 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, 2 ఎంపీలను, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. ఇది మీరు వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం బరాబర్గా మా ఏజెన్సీలో ఉన్న గిరిజనులందరూ కలిపి మీ ప్రభుత్వ అధికారులను, ఎమ్మెల్యేలను, మరోవిధంగా మీ ఆఫీసులన్నీ ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాలలో ఏ ఒక్క రాజకీయ నాయకులను, ఏ రాజకీయ నాయకులన్నా కూడా తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.